చేయడానికి మున్సిపాలిటీలని గ్రామ పంచాయతీలని అన్నింటినీ రెడ్డిరావులే తమ ఆధీనంలో పెట్టుకోవడానికి ఈ ఎన్నికల్లో అగ్రకుల దొరలు ఆ 3 పార్టీల ద్వారా ప్రవేశిస్తున్నారమ్మా. మున్సిపాలిటీలు కావాలట, వాళ్ళకి గ్రామ సర్పంచులు కావాలట, ఎంపీటీసీలు కావాలట, జెడ్పీటీసీలు కావాలట, ఏకంగా ముఖ్యమంత్రి పదవి కావాలట, దేశం కావాలా, రాష్ట్రం కావాలా, అన్ని కావాలి వాళ్ళకి. మనకు ఒక సర్పంచ్ వదలరట, ఒక వార్డు మెంబర్ వదిలిపెట్టరట, ఒక ఎంపీటీసీ వదిలిపెట్టరట, ఏం వదిలిపెట్టలేదు. గ్రామం నుంచి వార్డు నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు రెడ్డిరావు దొరలే వెళ్తారటమ్మా ఈ రాజ్యాన్ని. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి చోట రెడ్డిరావులేనా, ప్రతి చోట అగ్రవర్ణ దొరలేనా రాజ్యాన్ని అనేది. బీసీ ఎస్సీ ఎస్టీ పేదలందరినీ పోగు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలో 93% ఉన్న అణగారిన కులాలందరినీ ఒక్కటి చేసి మేము కూడా అగ్రకుల పార్టీలతో ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తాం. ఓట్లన్నీ మాయి రెడ్డి నిలబడుకున్నది 10% కూడా ఓట్లు లేవని వాళ్ళ మీద ఎదురుగా నిలబడి యుద్ధం చేయడానికే మాటూరి మౌనిక యుద్ధం చేస్తుందమ్మా. 16వ వార్డు నుంచి రేవంత్ రెడ్డికి వార్డు కౌన్సిలర్ కూడా కావాలట, మున్సిపాలిటీ కావాలట. ఆయన బాధంతా రెడ్లంతా పోటీ చేయాలి, రెడ్లంతా గెలవాలా, రెడ్డి రాజ్యం తయారు కావాలనేది ఆయన బాధ. ప్రజాపాలనలో నా బొందలో రెడ్డి రాజ్యం తెచ్చుకోవాలి. ఆయన రెడ్డి రాజ్యం తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి, వెలమ రాజ్యం తెచ్చుకోవాలని కేసీఆర్, బ్రాహ్మణ బనియా అగ్రకుల రాజ్యం తెచ్చుకోవాలని బీజేపీ. ఈ 3 పార్టీలేనా మరి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం వద్దా? మున్సిపాలిటీలో వాటిలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం వద్దా? ఓట్లన్నీ మనవి కదా, మన ఓట్లు తీసుకపోయి దొరలకేయడం ఏంది?